హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు. సో ఈరోజు మన వర్క్షాప్లో మనం చేస్తున్న వెహికల్ వచ్చేసి అవెంజర్ వెహికల్. దీనికి కంప్లీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ పోర్షన్ ఆఫ్ బ్రేక్స్ అనేవి మనం రిపేర్ అయితే చేస్తున్నాము. వెనకాల వచ్చేసి డిస్క్ బ్రేక్స్ కాదు, లైక్ నార్మల్ డ్రమ్ బ్రేకే, అండ్ ముందర వచ్చేసి డిస్క్ బ్రేక్స్. సో మనము రెగ్యులర్గా బ్రేక్ కొట్టినప్పుడు సమ్టైమ్స్ డిస్క్ బ్రేక్ అనేది స్మూత్గా మనకి వెనక్కి వెళ్ళిపోతుంది, లైక్ క్లచ్ లాగా. సో దానికి ప్రాబ్లం ఏంటంటే మేజర్ కిట్ లేకపోతే మాస్టర్ కిట్ రెండు సేమే. సో ఆ కిట్ అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రేక్ మనకి ఒకసారి కరెక్ట్గా పడుతుంది, ఒకసారి మెత్తగా వెనకైతే వెళ్ళిపోతుంది క్లచ్ లాగా. సో ఆ మేజర్ కిట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ నుంచి ఆయిల్ కూడా ఆటోమేటిక్గా లీక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఈ డిస్క్ హబ్లోంచి ఆయిల్ అనేది మీకు కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆయిల్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి ఎయిర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఎయిర్ ఫామ్ అయిపోయి కంప్లీట్గా ఆయిల్ వెళ్ళిపోయిన తర్వాత పైన వైట్ రస్టింగ్ అనేది వస్తుంది. ఈ వైట్ రస్టింగ్ హోల్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేస్తుంది. అప్పుడు ఆయిల్ సర్క్యులేషన్ అనేది ఉండదు. సో అప్పుడు మీకు కంప్లీట్గా డిస్క్ బ్రేక్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. సేమ్ ఈ అవెంజర్ వెహికల్ కూడా అదే అయింది. ఈ వైట్ రస్టింగ్ పట్టేసి ఆ హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఆయిల్ సర్క్యులేషన్ లేక డిస్క్ అనేది పాడైపోయింది. సో దీన్ని ఇప్పుడే మనం కంప్లీట్గా రీప్లేస్ అయితే చేసాము. ముందర డిస్పాచ్ చేంజ్ చేసాము, అలాగే ముందర ఉండే హబ్లో ఉండే పిస్టన్స్ అనేవి క్లీన్ చేయించాము, బయట ఉండే మేజర్ కిట్ మార్చేసాము, అండ్ వాటర్ ప్రెషర్ పెట్టేసి హోల్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసాము. హోల్స్లో ఏదైతే మీకు రస్టింగ్ ఉంటుందో ఆ రస్టింగ్ అంతా కూడా కంప్లీట్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయిల్ సర్క్యులేషన్ కరెక్ట్గా పైనుంచి కింద వరకు కరెక్ట్గా జరుగుతుంది. సో డిస్క్ అనేది యాస్టేజ్గా ప్రీవియస్ ఎలా అయితే వర్క్ అవుతుందో అలానే వర్క్ అవడం స్టార్ట్ అయితే అయిపోయింది. సో అలాగే ఇప్పుడు మనం బ్యాక్ పోర్షన్ అయితే వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఈ కస్టమర్ ఏంటంటే ముందరుండే బ్రేక్ షూస్ అనేవి కంపెనీ బ్రేక్ షూస్ కావు. సో సమ్ లోకల్ బ్రేక్ షూస్ అనేవి వాడుతూ ఉన్నారు. దానివల్ల ఆ హబ్లో కూడా కొంచెం గీతలు అయితే పడ్డాయి. ఆ వెనకాల ఉండే డిస్క్ హబ్ కూడా మనం లేతులు ఇచ్చేసి దాని అయితే ఫేసింగ్ అయితే పట్టించేసాము. సో మనం కంపెనీ బ్రేక్ షూస్ అయితే యూస్ చేస్తున్నాం. బజాజ్వి కంపెనీ బ్రేక్ షూస్ వస్తాయి. దీంట్లో కొంచెం హెవీ మోడల్స్ కూడా వస్తాయి, అండ్ హెవీ బ్రేక్ షూస్ కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ అవెంజర్ కస్టమర్ ఎవ్రీ 3 months ఆర్ 4 monthsకి కంప్లీట్గా బ్రేక్ షూస్ అయితే చేంజ్ చేస్తుంటారు వెనకాల. దీనికి రీజన్ ఏంటంటే కస్టమర్ ఎక్కువగా ఆ బ్రేక్ మీద ప్రెషర్ పెట్టేసి బైక్ రైడింగ్ అని చేస్తుంటారు. అంటే కొంచెం బ్రేక్ అనేది టచ్ అవుతూ ఉంటుంది ఆయన లెగ్కి. దానివల్ల బ్రేక్ షూ అనేవి లోపల ఓపెన్ అయిపోయి అవి డిస్క్ హబ్కి ఎప్పుడు గీసుకుంటూ ఉంది లోపల. దానివల్ల ఈ డిస్క్ హబ్ కూడా పాడైపోతుంది, అలాగే ఆయన బ్రేక్ షూస్ కూడా త్వరగా పాడైపోతుంటాయి. సో దానివల్ల ఎవ్రీ 4 monthsకి ఆయన బ్రేక్ షూస్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం అయితే రావాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి బ్రేక్ అడ్జస్ట్మెంట్ అండి. సో మనము ఈ బ్రేక్ అడ్జస్ట్మెంట్ ద్వారా మన బ్రేక్ షూస్ ఎంత పార్ట్ వరకు అరిగిపోయానో మనం ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. ఇన్ కేస్ మనము బైక్ రైడ్ చేసేటప్పుడు బ్రేక్ని అదిం పెట్టుకొని మనం బైక్ రైడ్ చేస్తుంటే దానివల్ల హబ్ పాడవుతుంది. హబ్ పాడైతే మాత్రం కంప్లీట్గా వీల్ అయితే చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ వెహికల్ కూడా అదే ప్రాబ్లం, వీల్ కూడా కంప్లీట్గా చేంజ్ చేశారు లాస్ట్ టైం కస్టమర్. సో దీనికి లాస్ట్ టైం కంపెనీ అలా వీల్స్ తీసేసి నార్మల్ లోకల్ అలా వీల్స్ అయితే వేసుకున్నారు. సో దీన్ని కూడా ఈ బైక్కి సంబంధించిన ఓల్డ్ స్పేర్ పార్ట్స్ ఏ సిచ్యువేషన్ ఉన్నాయో దానికి సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను షార్ట్స్లో, అదైతే అప్లోడ్ చేశాను షార్ట్లో, అది కూడా చూసేయండి. ఇలాంటి ఇంకెన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.